తెలుగు భాషని మృత భాషగా కాకుండా జనులందరిలో కూడా ఎల్లవేళలా కూడా అర్థమయ్యే భాషగా తయారు చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో గురజాడ అప్పారావు గారు ప్రధాన వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయన రాసినటువంటి ఇప్పుడు తెలుగు భాష చెప్పినట్ల ఆయన కన్యాశుల్కం, దిద్దుబాటు, పూర్ణమ్మ ప్రధానమైనటువంటి ఒక భారతదేశంలో కాక ప్రపంచ దేశాల్లో చెప్పుకోదగింది. ఎందుకంటే కన్యాశుల్కం ఒక భారత భాషలోనే కాకుండా రష్యన్, ఫ్రెంచ్, జర్మనీ, కెనడా అనేక భాషల్లో కూడా తమిళం అనేక భాషల్లో రాయబడింది. ఇటువంటి ఆయన మహిళల కోసం, మహిళా విద్య కోసం భారతదేశంలో అప్పటికే వేలు నాటిపోయినటువంటి మూఢ విశ్వాసాలని ఆ వేలుతో తీసివేయడంలో ప్రధాన పాత్ర